వెల్కమ్ టు దియాస్ వరల్డ్. బీరకాయ కూర చేస్తున్నాను. మసాలా మా అమ్మమ్మోళ్ళు బాగా చేస్తారు అది. అలాగే మజ్జిగ చారు కేరళ స్టైల్లో చేశాను. చూడండి, సింపుల్గా ఉండిద్ది, టేస్టీగా ఉండిద్ది, బాగుండిద్ది. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, టమోటా, చిల్లీ, జింజర్, గార్లిక్, ఆనియన్, కొత్తిమీర, శనగపప్పు, పచ్చెనగపప్పు నానబెట్టుకోవాలి, హాఫ్ గ్లాస్ మిల్క్, శనగ నూనె వేసుకోవాలి తిరగమాతకి, అప్పుడే అది టేస్ట్ వస్తుంది. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, డ్రై చిల్లీ, ఉల్లిపాయ. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, అప్పుడు ఆ పచ్చి స్మెల్ వెళ్ళిపోతుంది. కలర్ చేంజ్ అయినప్పుడు ఈ పచ్చి శనగపప్పు దాంట్లో వేయాలి. పసుపు, టమోటా, సాల్ట్ లాస్ట్లోనే వేసుకోవాలి, ఎందుకంటే మనం పాలు పోస్తాం కాబట్టి. పాలు మళ్ళీ అది ఒకలాగా ఇరిగిపోతుంది, అలా ఇరగకూడదు. మనకి పన్నీర్ లాగా రావాలి అన్నప్పుడు మనం సాల్ట్ లాస్ట్లోనే వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, ఇప్పుడు బీరకాయలు యాడ్ చేద్దాం. ఈ బీరకాయ ముక్కలు కూడా మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు కట్ చేసి వేసుకోవచ్చు. కొంతమంది వంకాయలాగా కట్ చేసి పెడతారు, కొంతమంది ఇలా చేస్తారు. బట్ నేను ఇలా చేసే కారణం ఏంటంటే, నాకు చపాతీకి, దోశకి, అన్నానికి వాటికి నేను వాడతాను కాబట్టి. సో నేను ఇలాగ కట్ చేసుకున్నాను బీరకాయలని. ఇది ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడదాము సన్న సెగ మీద. ఆ లోపల మసాలా ఇది చేసుకుందాము, దంచుకుందాం. చూడండి, అల్లము, చిన్నులపాయలు నేను మా చిన్న రోట్లో దంచుతున్నాను.
నేను మిగతావన్నీ పొడిలో వేసేస్తాను. ఇప్పుడు నీరు బయటకు వచ్చింది కదా, ఈ టైంలో ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ పొడి, ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్. అల్లం చిన్నులపాయ పేస్ట్. అప్పటికప్పుడు మీరు ఇలాగ ఫ్రెష్ వేసారంటే కూరలు టేస్ట్ వస్తాయి. కారం, మేము ఎక్కువగా వాడేది కారం కరెక్ట్గా ఉండిద్ది. ఆ కారం అయితే 3 మ్యాంగో పిక్కల్స్ కారం ఒక్కటే నేను వాడతాను. అది కారంగానూ ఉండదు, అందుకోసం కారం లేనట్లుగాను ఉండదు, కరెక్ట్గా ఉండిద్ది మనకి. టేస్ట్ కూడా బాగుంటుంది కూరల్లో వేసుకున్నారంటే. పులుసులు చేసేటప్పుడు ఇలాంటి మసాలా కర్రీ చేసినప్పుడు మీరు ఇది వేసుకోండి, ఈ కారం. చూడండి, 1/2 గ్లాస్ నేను మిల్క్ పోసాను. ఇప్పుడు లైట్గా ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది చూడండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ బయటకు వచ్చింది. సో అప్పుడు వేస్తే బాగుంటుంది లాస్ట్లో. చూడండి, కూర అయిపోయింది, కొత్తిమీర చల్లాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా చేసుకున్నారనుకోండి, పిల్లలు తింటారు ఇష్టంగా, బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మజ్జిగ చారు సింపుల్గా ఉండిద్ది. ఇది బేసిక్గా గుజరాత్ వాళ్ళు ఇండ్లలో చేస్తారు, కేరళ వాళ్ళు కూడా ఇదే మెథడ్లో చేస్తారు, కొంచెం అటు ఇటు అని అయినా కూడా బాగుంటుంది ఇది. కాకపోతే తియ్య పెరుగు ఉండాలి, ఫ్రెష్ది. దాంట్లోనే శనగపిండి 1 స్పూను, జీలకర్ర, కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి ఉండ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉంది, పసుపు, ఉప్పు. ఇప్పుడు నేను కొంచెం కోకోనట్ ఆయిల్, బటర్ వేసాను, కడుగు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, రెడ్ చిల్లీ, ఇంగువ. కంపల్సరీ ఇంగువ వేయాలి, దీనికి బాగుంటుంది. మీరు ఈ మజ్జిగ చారు చపాతీల్లో కూడా పెట్టినా కూడా బాగుంటుంది. దీనికి నేను కీర, దోసకాయ ఉంటుంది కదా, అది వేసాను. ఆ ప్లేస్లో మీరు బెండకాయలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే దానికి కొంచెం మసాలాలు యాడ్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా సింపుల్గా బాగుంటుంది టేస్ట్గా. కానీ మీరు మిక్సీ వేసుకున్నారు కదా, ఆ పెరుగుని ఇప్పుడు దీంట్లో వేసిన తర్వాత కంపల్సరీ మీరు అలాగే వదలకూడదు. వదిలారంటే ఒకలాగా నీళ్లుగా, ఒకలాగా సపరేట్గా అయిపోయింది. దానివల్ల మీరు ఇలా మజ్జిగ కవ్వంతో అది నురుగు వచ్చేంతవరకు, ఉడికేంతవరకు మన శనగపిండి ఉడకాలి బాగా, స్మెల్ పోయేంతవరకు. అప్పుడు దాకా మీరు ఆ మజ్జిగ కవ్వంతో చిలికిస్తూనే ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు చూడండి ఈవెన్గా ఉందా, ఎక్కడ మీకు పగిలినట్లు కానీ అలాగే ఏం లేదు. చూడండి, ఎందుకంటే మనం నూనెలో వేసినప్పుడు అలాగే అన్నాం కాబట్టి అది అలాగే ఉంది, బాగుంటుంది ఇది.
సో చూడండి, కూర, బీరకాయ మసాలా కూర, రైస్, మజ్జిగ చారు. దీనికి మీరు అప్పడం కానీ లేకపోతే ఇలాగైనా కూడా, ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాగా చేస్తారు. ఇవి మజ్జిగ చారు నా చాయిస్, నేను నేర్చుకున్నది అది. బీరకాయ కూర అనేది మా అమ్మమ్మ బాగా చేసిద్ది అనమాట. నేను యూట్యూబ్లో చాలామంది చూస్తాను, చాలా వేడివేడిగా తింటారు. నేను అలా తిని చూడాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను. అది మన వల్ల కావట్లేదు, అసలు నా వల్ల కావట్లేదు. నిజంగా అది ఒక హార్ట్ కదా, ఒక కళ. వాళ్ళు అలా తిని మనకు చూపించేది, అది చూసి మనకు తినాలనిపించేది కూడా చాలా ఇది కదా. నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. నేను చాలాసార్లు ట్రై చేశాను. అంతకు మించి నేను ఎక్కువ కొంచెం ఒక ఎక్స్ట్రా కూడా ముద్ద పెట్టుకోలేను. కానీ చాలామంది బాగా అలా తినేటప్పుడు భలేగా ఉంటుంది. ఓకే, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.